ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 25 సెప్టెంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఈ డ్రామా ఆట ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఎవరి పాత్ర ఏ క్షణం జరగాలో అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ విషయము యథార్థ రీతిగా అర్థం చేసుకోవాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మీ ప్రభావము ఎప్పుడు వెలువడుతుంది? ఇంతవరకు మీలో ఏ శక్తి లోపించి ఉంది? సమాధానము, యోగములో గట్టి పడినప్పుడే మీ ప్రభావం వెలువడుతుంది. ఆ పదును ఇంకా రాలేదు. స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది. జ్ఞానము అనే ఖడ్గానికి యోగము అనే పదును చాలా అవసరము. ఆ పదును ఇంతవరకు పిల్లల్లో తక్కువగా ఉంది అంటున్నారు బాబా. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే నావ తీరానికి చేరుకుంటుంది. ఇది సెకండ్ విషయమే. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆత్మల తండ్రి అని ఒక్కరిని మాత్రమే అంటారు. మిగిలిన వారందరూ ఆత్మలు. వారిని మాత్రం పరమ ఆత్మ అని అంటారు. తండ్రి అంటున్నారు, నేను కూడా ఆత్మనే, అయితే నేను పరమ సత్యమును, నేనే పతిత పావనుడను, జ్ఞానసాగరుడను. తండ్రి అంటున్నారు, నేను పిల్లలను విశ్వానికి యజమానులుగా చేసేందుకే భారతదేశంలో వస్తాను. యజమానులుగా మీరే ఉండేవారు కదా. ఇప్పుడు స్మృతి కలిగింది. మీరు మొట్టమొదట సత్యయుగంలో వచ్చారు. తరువాత పాత్రలను అభినయిస్తూ 84 జన్మలు అనుభవించి ఇప్పుడు చివరికి వచ్చేశారు అని పిల్లలకు తండ్రి స్మృతి ఇప్పించారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ అవినాశి, శరీరమైతే వినాశనమయ్యేది. ఆత్మనే దేహములో ఉండి ఆత్మలతో మాట్లాడుతుంది. ఆత్మాభిమానులుగా అయి ఉండకపోతే తప్పకుండా దేహాభిమానంలో ఉన్నట్లే. నేను ఆత్మను అని అందరూ మర్చిపోయారు. పాపాత్మ, పుణ్యాత్మ, మహాత్మ అని కూడా అంటారు. ఆత్మ పరమాత్మగా అవ్వలేదు. ఎవ్వరూ స్వయాన్ని నేనే శివుడను అని చెప్పుకోలేరు. శరీరాలకైతే చాలామందికి శివ అనే పేరు ఉంటుంది. ఆత్మ శరీరంలో ప్రవేశించినప్పుడు దానికి పేరు లభిస్తుంది. ఎందుకంటే ఆత్మ శరీరంతోనే కదా పాత్రను అభినయించాల్సి ఉంటుంది. కనుక మనుషులు తప్పకుండా శరీర భావంలోకి వచ్చేస్తారు. నేను ఫలానా అని అనుకుంటారు. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మను అని 84 జన్మల పాత్ర చేశాను అని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆత్మ గురించి మనం తెలుసుకున్నాము. ఆత్మలమైన మన సతో ప్రధానంగా ఉండేవారము ఇప్పుడు మళ్ళీ తమో ప్రధానముగా అయ్యాము. ఆత్మలన్నింటిపైన తుప్పు ఏర్పడినప్పుడే తండ్రి వస్తారు. బంగారంలో కూడా కల్తీ కలుస్తుంది కదా. మీరు మొట్టమొదట సత్యమైన బంగారంలాగా ఉండేవారు. ఆ తరువాత వెండి, రాగి, ఇనుము కల్తీగా పడి ఇప్పుడు మీరు పూర్తి నల్లగా అయిపోయారు అంటున్నారు బాబా. ఈ విషయాలు ఇతరులెవ్వరూ కూడా అర్థం చేయించలేరు, ఒక్క తండ్రి తప్ప. ఆత్మ నిర్లేపము అని అందరూ అంటారు. కల్తీ ఎలా ఏర్పడుతుందో కూడా బాబా మనకి అర్థం చేయించారు. నేను వచ్చేది భారతదేశంలోనే అని తండ్రి చెప్తున్నారు. అది కూడా ఎప్పుడైతే ప్రపంచమంతా పూర్తి తమో ప్రధానమైపోతుందో అప్పుడు నేను భారతావనిలో వస్తాను అని తండ్రి అంటున్నారు. ఖచ్చితమైన సమయానికి వస్తాను. డ్రామా ఖచ్చితంగానే కదా జరుగుతుంది. ఏ పాత్ర ఏ క్షణం జరగాలో ఆ సమయంలోనే రిపీట్ అవుతుంది. ఇందులో ఏమాత్రం తేడా అనేది ఉండదు. అది హద్దులోని డ్రామా, ఇది అనంతమైన డ్రామా. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన చాలా సూక్ష్మమైన విషయాలు.
తండ్రి అంటున్నారు, మీ పాత్ర ఏదైతే నడిచిందో అదంతా కూడా డ్రామానుసారంగానే జరిగింది. మనుష్య మాత్రులెవ్వరికీ రచయిత, రచనల ఆది మధ్యాంతాల గురించి అయితే పూర్తిగా తెలియదు. ఋషులు, మునులు కూడా నేతి నేతి అంటూ వెళ్ళిపోయారు. అంటే మాకు తెలియదు అంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని రచయిత, రచనల యొక్క ఆది మధ్యాంతాలు తెలుసా అని అడిగితే మీరు వెంటనే మాకు తెలుసు అని అంటారు కదా. ఇది కూడా ఇప్పుడు మాత్రమే తెలుసుకున్నారు, తర్వాత మరెప్పుడు తెలుసుకోలేరు. బాబా తెలియచేశారు, ఇప్పుడు మీరే రచయిత అయిన నన్ను, నా రచన ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడు వస్తుందో వీరికే తెలిసి ఉంటుంది అని అంటారు. కానీ వీరికి తెలియదు, వీరికి జ్ఞానము లేదు. ఇది విచిత్రమైన విషయము. మాకు జ్ఞానం ఉంది అని మీరు అంటారు. తండ్రి పాత్ర కేవలం కల్పంలో ఒక్కసారి మాత్రమే ఉంటుంది అనేది ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. మీ లక్ష్యము లక్ష్మీనారాయణులుగా అవ్వడము. అయిన తర్వాత చదువుకునే అవసరం ఉండదు కదా. బారిస్టరుగా అయ్యాక మళ్ళీ చదవరు కదా. చదివించే తండ్రిని స్మృతి చెయ్యాలి. మనకు బాబా అన్నీ కూడా సులభం చేసి ఇచ్చేశారు. బాబా మాటి మాటికి చెప్తున్నారు, మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి, నేను బాబా పుత్రుడను అని తెలుసుకోండి. మొదట మీరు నాస్తికులుగా ఉండేవారు, ఇప్పుడు తండ్రి యొక్క యథార్థ పరిచయం తెలుసుకున్న తరువాత ఆస్తికులుగా అయ్యారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా ఆస్తికులుగా అయ్యి ఈ వారసత్వాన్ని తీసుకున్నారు. దానిని ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు కూడా ఆస్తికులుగా అవుతున్నారు. ఆస్తికులు, నాస్తికులు అనే పదాలు ఈ సమయానికి చెందినవే. అక్కడైతే ఈ పదాలే ఉండవు. ఇలా అడిగే అవసరమే ఉండదు. ఇక్కడ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అందుకే రచయిత, రచనల గురించి తెలుసా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు వారు తెలియదు అని చెప్తారు. తండ్రే వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు. అంతేకాదు రచనల యొక్క ఆది మధ్యాంత రహస్యాలు కూడా అర్థం చేయిస్తారు. తండ్రి అనంతమైన మాలికులు, వారే రచయిత. ఇతర ధర్మ స్థాపకులు కూడా ఇక్కడకు తప్పకుండా వస్తారు. ఇబ్రహీం, యేసుక్రీస్తు మొదలైన వారు ఇక్కడకు ఎలా వస్తారో సాక్షాత్కారం చేయించారు. చివర్లో చాలా ప్రసిద్ధి చెందినప్పుడు వారు వస్తారు. తండ్రి అంటున్నారు, పిల్లలు దేహ సహితముగా దేహ ధర్మాలన్నిటినీ త్యాగం చేసి నన్ను స్మృతి చెయ్యండి అని. ఇప్పుడు మీరు సన్ముఖంలో కూర్చున్నారు కదా. స్వయాన్ని దేహము అని భావించకూడదు. నేను ఒక ఆత్మను అని భావించాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ నామతీరానికి చేరుకుంటుంది. ఒక్క సెకండు విషయమే. ముక్తిధామానికి వెళ్ళేందుకు అర్ధకల్పం భక్తి చేస్తారు, కానీ ఏ ఒక్క ఆత్మ కూడా వాపస్ వెళ్ళలేదు. 5000 సంవత్సరాల క్రితం కూడా తండ్రి విషయాలు అర్థం చేయించారు. ఇప్పుడు కూడా అర్థం చేయిస్తున్నారు. శ్రీకృష్ణుడు ఈ విషయాలను అర్థం చేయించలేరు. అతనిని తండ్రి అని కూడా అనరు. లౌకిక, అలౌకిక, పారలౌకిక తండ్రులు ఉన్నారు. హద్దు తండ్రి అంటే లౌకికము. ఆత్మల తండ్రి అనంతమైన పారలౌకిక తండ్రి. బ్రహ్మబాబా సంగమయుగంలోని అద్భుతమైన తండ్రి. ఇతనిని అలౌకిక తండ్రి అని అంటారు. ప్రజాపిత బ్రహ్మను ఎవ్వరు స్మృతి చెయ్యరు. అతను మన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇది బుద్ధిలోకి రాదు. ఆదిదేవుడు ఆడమ్ అని అంటారు, కానీ కేవలం మాట వరుసకు అంటారు. మందిరంలో కూడా ఆదిదేవుని చిత్రం ఉంటుంది కదా. మీరు అక్కడికి వెళ్తే ఇది మా స్మృతి చిహ్నమే అని భావిస్తారు. ఎందుకంటే బాబాతో పాటు మనం కూడా కూర్చుని ఉన్నాము. తండ్రి ఇక్కడ చైతన్యంగా కూర్చుని ఉన్నారు. అక్కడ జడ చిత్రం ఉంది. పై భాగాన స్వర్గము కూడా సరిగ్గా ఉంది.
మందిరాన్ని చూసినప్పుడు ఇప్పుడు బాబా మాకు చైతన్యంలో రాజయోగం నేర్పిస్తున్నారు అని అర్థం చేసుకుంటారు. ఆ తరువాత మందిరాన్ని నిర్మిస్తారు. ఇవన్నీ మా జ్ఞాపక చిహ్నాలు అని మీకు స్మృతిలోకి వస్తూ ఉంటాయి. ఈ లక్ష్మీనారాయణులుగా మనం ఇప్పుడు అవుతూ ఉన్నాము. ఒకప్పుడు అలా ఉండేవాళ్ళము, కానీ ఇప్పుడు మెట్లు దిగుతూ క్రిందికి వచ్చేసాము. ఇప్పుడు మనమంతా ఇంటికి వెళ్ళి మళ్ళీ రాజ్యంలోకి వస్తాము. మళ్ళీ తిరిగి తిరిగి ఈ రావణ రాజ్యము వస్తుంది. మళ్ళీ మనం వామ మార్గంలోకి వెళ్ళిపోతాము. తండ్రి ఎంతో బాగా వివరంగా మనకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మనుష్య మాతృలందరూ కూడా చాలా పతితంగా ఉన్నారు. అందుకే ఓ పతిత పావన రండి, మమ్మల్ని పావనముగా చెయ్యండి అని పిలుస్తున్నారు. దుఃఖమును హరించి సుఖమునకు దారి చూపించండి అని అంటారు. భగవంతుడు తప్పకుండా ఏదో ఒక వేషధారణలో వస్తాడు అని అంటూ ఉంటారు కదా. కుక్కలో, పిల్లిలో, రాయి రప్పల్లో మొదలైన వాటిలో రారు. భగవంతుడు భాగ్యశాలి రథములో వస్తాడు అనే మహిమ కూడా ఉంది. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను సాధారణ శరీరంలోనే ప్రవేశం చేస్తాను. నేను ఎవరిలో అయితే ప్రవేశం చేస్తానో వారికి గత జన్మల యొక్క రహస్యం తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో అంతిమ సమయంలో వానప్రస్థావస్థ వచ్చినప్పుడు నేను ఇతనిలో ప్రవేశం చేస్తాను. భక్తి మార్గంలో పాండవుల చిత్రాలను చాలా పెద్దవిగా తయారు చేశారు. రంగూన్లో బుద్ధుని చిత్రం కూడా చాలా పెద్దదిగా ఉంది. ఇంత పెద్దగా అయితే ఏ మనిషి ఉండడు కదా. పిల్లలకి ఇప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది. రావణుని చిత్రమును ఎలా తయారు చేశారో చూడండి. రోజు రోజుకు పెద్దదిగా చేస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరము తగలబెట్టి ఈ వస్తువేది? ఇటువంటి శత్రువు ఎవరైనా ఉంటారా? శత్రువుల చిత్రమే తయారు చేసి తగలబెడుతూ ఉంటారు. మంచిది. అయితే రావణుడు అంటే ఎవరు? మనకు శత్రువుగా ఎప్పుడయ్యాడు? ప్రతి సంవత్సరము తగలబెడుతూనే ఉంటారు. ఈ శత్రువు గురించి ఎవ్వరికీ తెలియదు. దీని అర్థం ఏమిటో కూడా ఏమాత్రం తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, వారు రావణ సాంప్రదాయానికి చెందినవారు, మీరు రాముని సాంప్రదాయానికి చెందినవారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, గృహస్థు వ్యవహారంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానముగా పవిత్రముగా ఉండండి. నన్ను స్మృతి చేస్తూ ఉండండి. హంసలు కొంగలు కలిసి ఎలా ఉంటారు బాబా అని అంటారు. సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అలా జరిగేదే, మీరు సహించవలసి ఉంటుంది. దాని కొరకు చాలా యుక్తులు కూడా ఉన్నాయి కదా. బాబాను రంజు రమజ్ బాజ్ అని అంటారు. అందరూ వారినే స్మృతి చేస్తూ ఉంటారు కదా. ఓ భగవంతుడా, దుఃఖమును హరించండి, దయ చూపండి, ముక్తినివ్వండి అని పిలుస్తూ ఉంటారు. ఆ ముక్తిదాత అయిన తండ్రి అందరికీ ఒక్కరే ఉంటారు. మీ వద్దకు ఎవరైనా వస్తే వారికి విడివిడిగా కూర్చుని అర్థం చేయించండి. కరాచీలో ఒక్కొక్కరికి విడివిడిగా కూర్చోబెట్టి అర్థం చేయించేవారు. పిల్లలైన మీరు యోగంలో శక్తివంతముగా అయినట్లయితే మీ ప్రభావం వెలువడుతుంది. ఇప్పుడు ఇంకా అంతటి శక్తి పిల్లల్లో లేదు అని బాబా చెప్తున్నారు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగానే శక్తి కూడా లభిస్తుంది. చదువు ద్వారా శక్తి లభించదు. జ్ఞానము అనేది ఖడ్గం వంటిది. అందులో స్మృతి అనే పదును నింపాలి. పిల్లల్లో ఆ శక్తి ఇంకా తక్కువగా ఉంది. తండ్రి ప్రతిరోజు చెప్తూనే ఉంటారు, పిల్లలు స్మృతి యాత్రలో ఉంటే మీకు శక్తి లభిస్తుంది. చదువులో ఇంత శక్తి ఉండదు అని. స్మృతి ద్వారానే మీరు విశ్వం అంతటికి యజమానులుగా అవుతారు. మీరు చేసేదంతా మీ కొరకే. చాలామంది వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. మాయ కూడా చాలా శక్తివంతమైనది. చాలామంది ఇలా అంటారు, ఇక్కడ జ్ఞానం అయితే చాలా బాగుంది, ఖుషి కూడా కలుగుతుంది, కానీ బయటకు వస్తూనే సమాప్తమైపోతుంది అంటారు.
కొంచెం కూడా ఖుషీని నిలవనివ్వదు. కొంతమందికి చాలా సంతోషం కలుగుతుంది. ఓహో! ఇప్పుడు బాబా వచ్చారు. మనం సుఖధామానికి వెళ్తాము. తండ్రి అంటున్నారు, ఇప్పుడింకా రాజధాని పూర్తిగా ఎక్కడ స్థాపనైంది? ఈ సమయంలో ఈశ్వరీయ సంతానమైన మీరే మళ్ళీ దేవీ దేవతలుగా అవుతారు. డిగ్రీ తగ్గిపోయింది కదా! మీటర్‌లో పాయింట్లు ఉంటాయి. ఇన్ని పాయింట్లు తక్కువ అని తెలుపుతుంది. ఇప్పుడు మీరు ఒక్కసారిగా ఉన్నతంగా అవుతారు. ఆ తర్వాత తగ్గుతూ తగ్గుతూ క్రిందికి వచ్చేస్తారు. మెట్లు క్రిందకు దిగే తీరాలి. ఇప్పుడు మీ బుద్ధిలో మెట్ల చిత్రం యొక్క జ్ఞానం ఉంది. ఉన్నతమయ్యే కళ అందరికీ మంచిదే కదా! తర్వాత మెల్లమెల్లగా కళలు తగ్గిపోయి క్రిందకు దిగిపోతారు. ప్రారంభము నుండి చక్రాన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీది ఉన్నతమయ్యే కళ. ఎందుకంటే ఇప్పుడు మీ జతలో తండ్రి ఉన్నారు కదా! మానవులు ఏ ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అంటారో ఆ ఈశ్వరుడు ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలు పిల్లలు అని అంటారు. పిల్లలు కూడా బాబా బాబా అని అంటారు. బాబా మనల్ని చదివించేందుకు వచ్చారు. ఆత్మ చదువుకుంటుంది. ఆత్మయే శరీరము ద్వారా కర్మలను కూడా ఆచరిస్తుంది. ఆత్మలైన మనం శాంతి స్వరూపులము. ఈ శరీరం ద్వారా కర్మలు చేస్తున్నాము. అశాంతి అనే పదం ఎప్పుడు అంటారు? దుఃఖం కలిగినప్పుడు కదా! అయితే శాంతి అనేది మన యొక్క స్వధర్మము. చాలామంది మనశ్శాంతి కావాలి అని అంటారు. అరే, ఆత్మ స్వయంగా శాంతి స్వరూపం కదా! ఆత్మల ఇల్లే శాంతిధామము. మీరు స్వయాన్ని పూర్తిగా మర్చిపోయారు. అందుచేతనే మనశ్శాంతిని కోరుకుంటారు. మీరు శాంతిధామంలో నివసించేవారు. శాంతి అక్కడ మాత్రమే లభిస్తుంది. ఈ రోజుల్లో అందరూ ఒకే రాజ్యము, ఒకే భాష ఉండాలని అంటారు. ఒకే కులము, ఒకే మతము, ఒకే దేవుడు అని అంటారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒకే దేవుడని వ్రాస్తూ ఉంది. అలాంటప్పుడు సర్వవ్యాపి అని ఎందుకంటారు? ఒకే దేవుణ్ణి ఎందుకు అంగీకరించడం లేదు? మీరు లక్ష్మీనారాయణుల చిత్రాన్ని తయారు చేస్తారు. పైన ఇలా వ్రాయండి, సత్యయుగంలో వీళ్ళ రాజ్యం ఉన్నప్పుడు ఒకే దేవీ దేవతా ధర్మం ఉండేది అని. కానీ మనుషులు ఏమాత్రం అర్థం చేసుకోరు, గమనం కూడా పెట్టరు. మన బ్రాహ్మణ కులానికి చెందిన వారికి మాత్రం గమనం ఉంటుంది. ఇతరులెవ్వరికీ అర్థం అవ్వదు. అందుకే బాబా అంటున్నారు, వేరువేరుగా కూర్చోబెట్టి అర్థం చేయించండి అని. ఫారం నింపితే కదా తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని అంగీకరిస్తూ ఉంటారు. అందరినీ కలిపి ఎలా తెలియచేస్తారు? వారి వారి మాటలు వినిపించేందుకు ప్రారంభం చేస్తారు. అందుచేతనే వేరువేరుగా కూర్చోబెట్టి అర్థం చేయించండి అని బాబా పిల్లలకు సలహా ఇస్తున్నారు. మొట్టమొదట మీరు ఎక్కడికి వచ్చారు అనే ప్రశ్నను అడగండి. వీకే పేరు విన్నారా అని అడగండి. ప్రజాపిత బ్రహ్మ మీకు ఏమవుతారు? ఎక్కడైనా పేరు విన్నారా? మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానము కాదు, మేము ప్రాక్టికల్గా వారి సంతానము. మీరు కూడా వారి సంతానమే, కానీ మీకు ఆ విషయం ఇప్పటి వరకు తెలియదు అని నెమ్మదిగా తెలియచేయాలి. అయితే ఇలా తెలియచేసేందుకు, యథార్థంగా అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మందిరాలు మొదలైన వాటిని చూస్తూ ఇవన్నీ మా స్మృతి చిహ్నాలే అని సదా గుర్తుండాలి. ఇప్పుడు మళ్ళీ మేము ఈ విధముగా లక్ష్మీ నారాయణుల వంటి ఉన్నతమైన దేవతలుగా
అవుతున్నాము అనే సంతోషంలో కూడా ఉండాలి. సెకండ్ పాయింట్, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానముగా ఉండాలి. హంసలు కొంగలు ఒకే చోట కలిసి ఉన్నప్పుడు చాలా యుక్తిగా నడుచుకోవాలి. అలాగే చాలా సహించుకునే శక్తి కూడా ఉండాలి. ఈరోజు వరదానము, ఏకత మరియు సంతుష్టతల సర్టిఫికెట్ ద్వారా సేవలలో సదా సఫలత మూర్తుభవ. సారాంశము, సేవలలో సఫలతామూర్తిగా అయ్యేందుకు 2 విషయాలు గమనం పెట్టుకోండి. 1, సంస్కారాలను కలుపుకునే ఐకమత్యము. 2, స్వయం కూడా సదా సంతుష్టముగా ఉండండి. అలాగే ఇతరులను కూడా సంతుష్టపరచండి. సదా ఒకరికొకరు స్నేహ భావనతో, శ్రేష్టతా భావనతో సంపర్కములోకి వస్తే ఈ 2 సర్టిఫికెట్లు లభిస్తాయి. తర్వాత మీ ప్రాక్టికల్ జీవితము తండ్రి ముఖాన్ని చూపించే దర్పణములాగా అయిపోతుంది. ఆ దర్పణంలో తండ్రి ఎవరో, ఎలా ఉన్నారో అలాగే కనిపిస్తుంది. స్లోగన్, ఆత్మస్థితిలో స్థితమై అనేక ఆత్మలకు ప్రాణదానమును ఇస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి. అవ్యక్త సూచన, ఎలాగైతే అగ్నిలో ఏదైనా వస్తువును వేసినప్పుడు దాని పేరు, రూపము, గుణము అన్నీ మారిపోతాయో, అలా ఎప్పుడైతే తండ్రి స్మృతి యొక్క లగ్నము అనే అగ్నిలో పడితే మీరు కూడా వెంటనే పరివర్తన అయిపోతారు. మనుషుల నుండి బ్రాహ్మణులుగా అయిపోతారు. తర్వాత బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా, ఫరిస్తాల నుండి దేవతలుగా అయిపోతారు. లగ్నం అనే అగ్ని ద్వారా ఎటువంటి పరివర్తన జరుగుతుంది అంటే, నాది అనేది ఏదీ ఉండదు. అందువలన స్మృతినే మీరు జ్వాలారూపము అని అన్నారు. అచ్చా, ఓం శాంతి.